దేవర పార్ట్ 1 అనేది 2024లో విడుదలైన ఒక భారీ యాక్షన్ డ్రామా చిత్రం. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ వంటి చిత్రాల దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారు. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. దేవర పార్ట్ 1 సినిమాను తెరకెక్కించడం వెనుక భారీ కసరత్తు మరియు ఆసక్తికరమైన సాంకేతిక ప్రయోగాలు ఉన్నాయి. కేవలం సముద్ర తీర ప్రాంతంలోనే కాకుండా హైదరాబాద్లోని లొకేషన్లలో సరికొత్త టెక్నాలజీతో ఈ సినిమా మేకింగ్ సాగింది. భారీ సెట్లు మరియు గ్రీన్ స్క్రీన్ మాయాజాలం. సినిమా కథ మొత్తం 1980ల కాలం నాటి సముద్ర తీర గ్రామాల నేపథ్యంలో సాగుతుంది. దీనికోసం భారీ సెట్లను నిర్మించారు. హైదరాబాద్లో పోర్ట్ సెట్. సినిమాలోని మెజారిటీ సముద్ర తీర సన్నివేశాలు, పోర్ట్ దృశ్యాలను హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో భారీ సెట్లు వేసి చిత్రీకరించారు. రత్నగిరి గ్రామాలు. కథలోని 4 విభిన్న గ్రామాలకు విభిన్నమైన లుక్ ఇవ్వడం కోసం ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ నేతృత్వంలో ప్రత్యేక సెట్లు వేశారు. వాటర్ ట్యాంక్ షూటింగ్, అండర్ వాటర్ సీన్స్. దేవరా షూటింగ్లో అత్యంత కష్టమైన భాగం సముద్రంలో జరిగే యాక్షన్ సీన్స్. సినిమాలోని చాలా యాక్షన్ బ్లాక్స్, సముద్రపు దొంగతనాల సీన్లను స్టూడియోల్లో నిర్మించిన భారీ వాటర్ ట్యాంకుల్లో షూట్ చేశారు. రాత్రి వేళల్లో సముద్రంపై అలల తీవ్రత, చీకటి వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించడానికి అత్యాధునిక లైటింగ్, వేవ్ మెషిన్లను ఉపయోగించారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ అండర్ వాటర్ సీన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని డూప్ లేకుండా చాలా షాట్స్ స్వయంగా చేశారు. అత్యాధునిక కెమెరా టెక్నాలజీ. కొరటాల శివ ఈ సినిమా విజువల్స్ సరికొత్తగా ఉండాలని హాలీవుడ్ స్థాయి టెక్నాలజీని ఉపయోగించారు. సినిమాటోగ్రఫర్ రత్నవేల్ ఈ చిత్రానికి విజువల్స్ అందించారు. సముద్రపు రాత్రి దృశ్యాలను, ఎర్రటి సముద్రపు నీటిని సహజంగా చూపించడానికి ప్రత్యేక లెన్స్లు, డ్రోన్ కెమెరాలు మరియు రోబోటిక్ కెమెరా రిగ్స్ ను వాడారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేశారు. దాదాపు సినిమాలోని 60% పైగా సన్నివేశాల్లో విఎఫ్ఎక్స్, గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్స్ వాడారు. ఆయుధ పూజ, లొకేషన్లు, గోవా షెడ్యూల్, సముద్రపు సహజమైన షాట్స్, కొన్ని కీలకమైన సీన్స్ కోసం చిత్ర బృందం గోవా తీర ప్రాంతంలో ఒక సుదీర్ఘమైన షెడ్యూల్ నిర్వహించింది. ఆయుధ పూజ సాంగ్ మేకింగ్. సినిమాలోని అత్యంత వైల్డ్ యాక్షన్ సాంగ్ అయిన ఆయుధ పూజ చిత్రీకరణ కోసం కొన్ని వందల మంది జూనియర్ ఆర్టిస్టులు మరియు ఫైటర్లతో భారీ కాన్వాస్ పై కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ షూటింగ్ దాదాపు 2 వారాల పాటు రాత్రి పగలు తేడా లేకుండా సాగింది. నటీనటుల రిహార్సల్స్. సైఫ్ అలీ ఖాన్, కత్తిసాము. భైరా పాత్ర కోసం సైఫ్ అలీ ఖాన్ ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవడంతో పాటు కత్తిసాము తీర ప్రాంత యాక్షన్ స్టైల్స్ నేర్చుకున్నారు. ఎన్టీఆర్ ఎనర్జీ. 2 విభిన్న పాత్రలు చేయడం కోసం ఎన్టీఆర్ లుక్ పరంగానే కాకుండా ఫైట్ సీక్వెన్స్లలో ఒక పాత్రకు పవర్ఫుల్ స్టైల్, మరో పాత్రకు కాస్త డిఫెన్సివ్ స్టైల్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అయినప్పటికీ దేవరా సెట్స్ లో షూటింగ్ సమయంలో చాలా సరదా వాతావరణం ఉండేదట. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ సెట్స్ లో ఉండే సందడే వేరు. ఎన్టీఆర్ భోజనాల విందు. జూనియర్ ఎన్టీఆర్ కు మంచి భోజన ప్రియుడనే పేరుంది. అలాగే ఇతరులకు పెట్టడం కూడా ఆయనకు చాలా ఇష్టం. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ హైదరాబాద్ సెట్స్ కు తరచూ తన ఇంటి నుండి రకరకాల వంటకాలు, ప్రత్యేకంగా బిర్యానీ, నాన్ వెజ్ వంటకాలను తెప్పించేవారట. దర్శకుడు కొరటాల శివ, అనిరుద్, సైఫ్ అలీ ఖాన్లకు ఎన్టీఆర్ స్వయంగా వడ్డించి మరీ తినిపించేవారట. దీనివల్ల సెట్స్ ఎప్పుడూ ఒక పండగ వాతావరణంలో ఉండేదని టీం ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు. జాన్వీ కపూర్ కు తెలుగు క్లాసులు. శ్రీదేవి కుమార్తె అయిన జాన్వీ కపూర్ కు ఇదే మొదటి తెలుగు సినిమా కావడంతో డైలాగ్స్ చెప్పడం కొంచెం కష్టంగా అనిపించేదట. షూటింగ్ గ్యాప్ లో ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి జాన్వీకి తెలుగు పదాల అర్థాలను వివరిస్తూ వాటిని ఎలా పలకాలో నేర్పించేవారట. ముఖ్యంగా చుట్టమల్లే సాంగ్ షూటింగ్ సమయంలో లొకేషన్ లో జాన్వీ ఎక్స్ప్రెషన్స్ చూసి ఎన్టీఆర్ ఆమెను సరదాగా ఏడిపించేవారని టాక్. సైఫ్ అలీ ఖాన్ తెలుగు టెన్షన్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ భైరా పాత్ర పోషించారు. ఆయనకు తెలుగు రాకపోవడంతో పెద్ద పెద్ద డైలాగులు చూసి షాక్ అయ్యేవారట. సీన్ పేపర్ చేతికి రాగానే సైఫ్ తెగ టెన్షన్ పడిపోతుంటే ఎన్టీఆర్ ఆయన పక్కన కూర్చొని ధైర్యం చెబుతూ డైలాగ్స్ ను హిందీ లేదా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేసి సరదాగా ప్రాక్టీస్ చేయించేవారట. ఒకానొక దశలో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ ఎనర్జీని చూసి నువ్వు మనిషివా మెషిన్వా అని జోక్ చేశారట. వాటర్ ట్యాంక్ షూటింగ్ లో జోకులు.
సినిమాలో సగం షూటింగ్ నీటిలోనే జరిగింది. గంటల తరబడి నీళ్లలోనే ఉండటం వల్ల నటీనటులు టెక్నీషియన్లు బాగా అలసిపోయేవారు. ఆ అలసటను దూరం చేయడానికి ఎన్టీఆర్ నీళ్లలోనే ఉంటూ ఫన్నీ జోకులు పేల్చేవారట. ఫైటర్లతో కలిసి నీళ్లలో ఈత కొడుతూ సముద్రపు దొంగల గెటప్లో ఉన్న వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ లొకేషన్ను ఎప్పుడూ యాక్టివ్గా ఉంచేవారట ఎన్టీఆర్. కొరటాల శివ సైలెన్స్, ఎన్టీఆర్ వైలెన్స్. దర్శకుడు కొరటాల శివ చాలా ప్రశాంతంగా, సున్నితంగా మాట్లాడుతుంటారు. దానికి పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ చాలా ఎనర్జెటిక్ గా, గట్టిగా అరుస్తూ అల్లరి చేస్తుంటారు. సెట్స్ లో కొరటాల శివ సీరియస్ గా షాట్ గురించి ఆలోచిస్తుంటే ఎన్టీఆర్ వెనక నుండి వచ్చి ఆయన్ని ఆట పట్టించేవారట. శివగారు కొంచెం నవ్వండి సార్ అంటూ ఎన్టీఆర్ చేసే కామెంట్లు సెట్స్ లో అందరికీ నవ్వులు పూయించేవట. దేవరా పార్ట్ 1 వంటి ఒక భారీ విజువల్ వండర్ ను స్క్రీన్ పైకి తీసుకురావడం వెనుక చిత్ర బృందం ఎన్నో కష్టాలను, సవాళ్లను ఎదుర్కొంది. సినిమా ప్రకటన వచ్చినప్పటి నుండి థియేటర్లలోకి వచ్చే వరకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏంటంటే కోవిడ్ ప్రభావం మరియు ఆలస్యం. ఈ సినిమా కథా చర్చలు, ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా కాలం క్రితమే ప్రారంభమైనప్పటికీ కోవిడ్-19 లాక్డౌన్లు మరియు ఆ తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల షూటింగ్ ప్రారంభం కావడానికే చాలా సమయం పట్టింది. దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్, ఇతర పనుల వల్ల కూడా డేట్స్ సర్దుబాటు చేయటం చిత్ర యూనిట్ కు పెద్ద సవాల్గా మారింది. నీటిలోనే సగం షూటింగ్. సినిమాలో దాదాపు 40% పైగా సన్నివేశాలు సముద్రం, నీటి నేపథ్యంలోనే సాగుతాయి. శారీరక శ్రమ. జూనియర్ ఎన్టీఆర్, ఇతర నటీనటులు, ఫైటర్లు రోజుకు 10 నుండి 12 గంటల పాటు నీటిలోనే గడపాల్సి వచ్చేది. రాత్రి వేళల్లో చలి వాతావరణంలో నీటిలో షూట్ చేయడం అందరికీ పెద్ద పరీక్షగా నిలిచింది. స్కిన్ ఇన్ఫెక్షన్స్. నిరంతరం కెమికల్స్ కలిపిన నీటిలో ఉండటం వల్ల నటీనటుల చర్మానికి, కళ్లకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా సరే విరామం తీసుకోకుండా షూటింగ్ పూర్తి చేశారు. భారీ విఎఫ్ఎక్స్, సీజీ వర్క్. సినిమాను కేవలం గ్రాఫిక్స్ తోనే కాకుండా సహజంగా చూపించాలని దర్శకుడు కొరటాల శివ పట్టుబట్టారు. సముద్రపు అలలు, షార్క్ ఫైట్ సీక్వెన్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ రియలిస్టిక్ గా రావడం కోసం విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలతో రాత్రింబవళ్లు పనిచేయాల్సి వచ్చింది. విఎఫ్ఎక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం వల్లే సినిమా విడుదల తేదీని కూడా మార్చాల్సి వచ్చింది. మొదట ఏప్రిల్ 2024లో అనుకున్న సినిమా సెప్టెంబర్కు వాయిదా పడింది. నటీనటుల గాయాలు. సైఫ్ అలీఖాన్ కు గాయం. ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన చేతికి, భుజానికి సర్జరీ కూడా జరగడంతో కొన్ని వారాల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే భారీ యాక్షన్ సీన్స్ చేయడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ కు కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. అయినా ఆయన పెయిన్ కిల్లర్స్ వేసుకొని మరీ షూటింగ్ లో పాల్గొన్నారు. భారీ అంచనాల ఒత్తిడి. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కు గ్లోబల్ వైడ్ గా విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తోన్న సోలో సినిమా కావడంతో దేవరాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా కథను, యాక్షన్ సీన్లను సిద్ధం చేయటం కొరటాల శివకు మరియు యావత్ చిత్ర బృందానికి మానసికంగా ఒక పెద్ద సవాల్గా నిలిచింది. ఈ సవాళ్ళన్నిటినీ దాటుకొని చిత్ర యూనిట్ పడ్డ కష్టానికి థియేటర్లలో ప్రేక్షకుల నుండి మరియు బాక్సాఫీస్ కలెక్షన్ల రూపంలో అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. దేవరా పార్ట్ 1 బాక్సాఫీస్ పరంగా ఒక భారీ హిట్ చిత్రంగా నిలిచింది. సినిమా విడుదలైన కొత్తలో మిశ్రమ సమీక్షలు వచ్చినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మాస్ మానియా, అనిరుద్ సంగీతం, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు భారీగా రప్పించాయి. ఇక ఈ సినిమా సాధించిన విజయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన లెక్కలు ఇప్పుడు చూద్దాం. భారీ వసూళ్లు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. లాభాలు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. రికార్డులు. 2024లో టాలీవుడ్ నుండి అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ తర్వాత కూడా ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమా కలెక్షన్లు నిరూపించాయి. కథాపరంగా కొంతమంది నెమ్మదిగా ఉందనే విమర్శలు చేసినప్పటికీ కమర్షియల్ గా మాత్రం దేవరా పార్ట్ 1 థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసి పార్ట్ 2 పై అంచనాలను భారీగా పెంచేసింది.